10వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకం నుండి సేకరించిన ప్రశ్నలు. 4వ పాఠం ఉపన్యాసకళ. ఉపన్యాసకళ పాఠం యొక్క రచయిత ఎవరు? వాసిరెడ్డి సీతాదేవి గారు. ఉపన్యాసకళ పాఠం యొక్క ప్రక్రియ ఏమి? వ్యాసం. ఉపన్యాసకళ పాఠం యొక్క ఇతివృత్తం ఏమి? జీవన నైపుణ్యం. ఉపన్యాసకళ పాఠం యొక్క ఉద్దేశం ఏమి? సంభాషణ నైపుణ్యం పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఉపన్యాసకళ అనే పాఠం దేని నుండి స్వీకరించబడింది? సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి స్వీకరించబడింది. వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన మట్టి మనిషి అనే నవల ఎన్ని భాషలలోకి అనువదించారు? 14 భాషలలోకి అనువదించారు. వాసిరెడ్డి సీతాదేవి గారిని ఏమని పిలుస్తారు? ఆంధ్రపేల్బగ్గా పిలుస్తారు. ఈమె ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అని చెప్పిన వారు ఎవరు? ప్రఖ్యాత కవి తులసీదాసు గారు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అని ఎవరు అన్నారు? భర్తృహరి గారు. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను, నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను అని ఎవరన్నారు? ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నారు. నువ్వు నాకో బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అని ఎవరన్నారు? ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే గారు అన్నారు. ఉపన్యాసకళ అనే పాఠంలో ఉత్తమ వక్తగా ప్రపంచం గుర్తించేలా తన వాక్కును సానబెట్టి సాధించిన వ్యక్తి ఎవరు? చర్చిల్ గారు. మనీషి అనగా ప్రజ్ఞావంతుడు, పండితుడు, విద్వాంసుడు, బుద్ధిమంతుడు అని అర్థం. సానబట్టడం అనునది ఇది ఒక జాతీయం. కత్తికి పదును పెట్టే సందర్భంలో సానబట్టడం అనే జాతీయంను వాడతాము. వక్త అనగా ఉపన్యసించే వ్యక్తిని వక్త అని అంటాము. కింది పదాలకు అర్థాలు రాయండి. శబ్దకోశం అను పదమునకు అర్థం నిఘంటువు. అపహాస్యం అను పదమునకు అర్థం ఎగతాళి లేదా హేళన. సానపట్టు అను పదమునకు అర్థం పదును పెట్టుట లేదా వల్లెవేయుట. ఆసీనులగు అను పదమునకు అర్థం కూర్చుండుట. కింది పదాలకు పర్యాయ పదములను రాయండి. మనీషి అను పదమునకు పర్యాయ పదము బుద్ధిమంతుడు, ధీమంతుడు, మేధావి. కుత్తుక అను పదమునకు పర్యాయ పదము మెడ, కంఠము, కంబుకము, గొంతు. వక్త అను పదమునకు పర్యాయ పదము ప్రవక్త, ప్రాణసముడు, మాటకాడు. వేదిక అను పదమునకు పర్యాయ పదము అరుగు, దిన్నె, దిన్నియ. ఏ పుట్టలో ఏముందో అనునది ఒక జాతీయం. ఎవరిలో ఎటువంటి ప్రతిభ ఉందో తెలియడం లేదు అనే సందర్భంలో ఏ పుట్టలో ఏముందో అను జాతీయంను వాడుతాము. నేలచూపులు చూడడం అనునది ఒక జాతీయం. దిక్కుతోచని సమయంలో లేదా దిక్కుతోచని పరిస్థితుల్లో నేలచూపులు చూడడం అనే జాతీయంను వాడతాము. ఆదిలోనే హంసపాదం అనునది ఒక జాతీయం. ప్రారంభంలోనే ఆటంకం కలగడం అనే సందర్భంలో ఆదిలోనే హంసపాదం అనే జాతీయంను వాడుతాము. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఏడేళ్ళు, 7 + ఏళ్ళు, ఏడేళ్ళు. ఉత్త సంధి. మహోత్కృష్ట, మహా + ఉత్కృష్ట, మహోత్కృష్ట. గుణసంధి. ఎవరన్నారు, ఎవరు + అన్నారు, ఎవరన్నారు. ఉత్వసంధి. పొందాలనుకుంటారు, పొందాలి + అనుకుంటారు, పొందాలనుకుంటారు. ఈత్వసంధి. కదిలినప్పుడు, కదిలిన + అప్పుడు, కదిలినప్పుడు. అత్వసంధి. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఉన్నత + ఉన్నత, ఉన్నతోన్నత. గుణసంధి. అతి + అంత, అత్యంత. యనాదేశ సంధి. ఉత్తమము + అయినది, ఉత్తమమైనది. ఉత్వసంధి. స్వ + ఉత్కర్ష, స్వోత్కర్ష. గుణసంధి. ప్రాతాది సంధి లక్షణమును తెలుపుము. సమాసమునందు ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల
లోపంబు బహుళంబు గానగు. ఉదాహరణ: క్రొత్త ప్లస్ మావి క్రొమ్మావి ప్రాతాది సంధి. ముందు ప్లస్ చేయి ముంజేయి ప్రాతాది సంధి. ముందు ప్లస్ నుడి మున్నుడి ప్రాతాది సంధి. లేత ప్లస్ మొగ్గ లేమొగ్గ ప్రాతాది సంధి. క్రొత్త ప్లస్ చెమట క్రొంజెమట ప్రాతాది సంధి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి అచ్చు మీద ఉన్న అక్షరాలన్నీ లోపించి ఈ మొదటి అక్షరం తరువాత పదంతో కలిసి కొత్త పదం ఏర్పడుతుంది. ఇటువంటి పదాలను ప్రాతాది సంధులు అంటారు. కింది పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. శబ్దశక్తి శబ్ద యొక్క శక్తి శబ్దశక్తి షష్ఠీ తత్పురుష సమాసం. కార్యక్షేత్రం కార్యమనడి క్షేత్రం కార్యక్షేత్రం రూపక సమాసం. సమయ సందర్భాలు సమయమును సందర్భమును సమయ సందర్భాలు ద్వంద్వ సమాసం. వింత చప్పుడు వింతైన చప్పుడు వింత చప్పుడు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. సభాకంపం సభయందు కంపం సభాకంపం సప్తమి తత్పురుష సమాసం. గులాబీ పువ్వు గులాబీ అని పేరు గల పువ్వు గులాబీ పువ్వు సంభావనా పూర్వపద కర్మాధారయ సమాసం. ప్రజాహితం ప్రజల యొక్క హితం ప్రజాహితం షష్ఠీ తత్పురుష సమాసం. ప్రసన్నవదనం ప్రసన్నమైన వదనం ప్రసన్నవదనం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. కవితాచరణం కవితకు చరణం కవితాచరణం షష్ఠీ తత్పురుష సమాసం. 2 నిమిషాలు రెండైన నిమిషాలు 2 నిమిషాలు ద్విగు సమాసం. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? ఈ వాక్యం ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ప్రశ్నార్థక వాక్యం. అలవాటును అదుపులో పెట్టుకోవాలి. ఈ వాక్యం ఏ రకమైన వాక్యమో గుర్తించండి. విద్యార్థక వాక్యం. ముందు మాట్లాడిన వక్త అభిమానుల శ్రోతల్లో ఉండవచ్చునేమో. ఈ వాక్యం ఏ రకమైన వాక్యమో గుర్తించండి. సందేహార్థక వాక్యం. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఈ వాక్యం ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ప్రశ్నార్థక వాక్యం. నిరయంబైన నిబంధమైన ధారణి నిర్మూలంబైనదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. ఈ పద్య రచయిత ఎవరు? బమ్మెర పోతన. ప్రొఫెషనల్ స్పీకర్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 7వ తేదీన జరుపుకుంటారు. పగటి వేషాలను పూర్వం ఏమని పిలిచేవారు? బహురూపాలు అని పిలిచేవారు. పగటి వేషాలు వృత్తిలోని ప్రత్యేకత ఏమి? సంఘంలో ఉన్న దురాచారాలను బలహీనతలను చూపడం వీరి వృత్తిలోని ప్రత్యేకత. ఉరుసు అనగా జాతర అని అర్థం. విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ ఎవరు? పురుషాధిక్య సమాజంలో స్త్రీల హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన విదుషీమణి బెంగళూరు నాగరత్నమ్మ గారు. బెంగళూరు నాగరత్నమ్మ బిరుదులు ఏవి? విద్యాసుందరి, గాన కళా విశారద అనునవి బెంగళూరు నాగరత్నమ్మ గారి బిరుదులు.